మీరు అన్నట్టు దాదాపు 5,000కు పైగా చెరువులు అన్నారు. ఆ చెరువులన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయి అంటున్నారు. కానీ గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది మాత్రం మీరే. మరి అంటే ఈ చెరువుల మీద మీరు ఎటువంటి శ్రద్ధ తీసుకున్నారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తోంది. మరి చెరువులు కబ్జాకు గురైనట్టుగా క్లియర్గా మీరే చెప్తా ఉన్నారు. ఈ గత 10 ఏళ్ల అధికారంలో ఉంది మీరే, ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేకపోయారు? సార్ ఇప్పుడు ఏమంటే హైదరాబాద్ ఎప్పుడు ఏర్పడ్డది, హైదరాబాద్ అనేది ఎప్పుడు పట్టణంగా రూపాంతరం చెందింది, హైదరాబాద్ మున్సిపాలిటీ కాస్త గ్రేటర్ హైదరాబాద్ ఎప్పుడైంది సార్? మేము ఉన్నది 10 ఏళ్ళే. అంతకంటే ముందు నుంచి కూడా ఆక్రమణలు జరిగినాయి. తదనంతరం కొంచెం మేము ఏం చేసినామంటే చెరువులను సుందరీకరణ పేరుతోటి చెరువులలో నీళ్లు ఉంచాలనేతోటి కొంత పూడికలు తీయడము, అదేవిధంగా చెరువు కట్టలు ఏర్పాటు చేయడము, కొంత సుందరీకరణ జరిగిన తర్వాతకి కొంత ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు ఆహ్లాదకరంగా కోసం కొంతవరకు చేయగలిగినాం. 100% మా ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ వచ్చింది, దాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి తొలి వెలుగుదారు చెప్తున్నాం. మొదటి పాయింట్ శ్రీశైలం గారు. రెండోది నేను ఏమంటే ఇందులో రాజకీయ తమ భేద ఉండకూడదు. తమ వారని వేరే వారని భేద లేకుండా 100% ఎవరు ఆక్రమించుకుంటే వారు కూల్చేయండి. ఇవాళ ఇప్పుడు టీవీలలో వస్తుంది రాజేశ్వర గారు యూనివర్సిటీ మీద కూల్స్తామని చెప్పేసి. రాజేశ్వర కాదు, ఇంకే అనేక మంది కాంగ్రెస్ పార్టీ బఫర్ జోన్లలో మరి మా కేటీఆర్ గారు మన ప్రెస్ మీట్ పెడుతూ చాలా మంది ఇందులో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులది ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంత భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్క మా దాని మీద స్టార్ట్ చేస్తే పొలిటికల్గా ఏమైందంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కోసమే చేసినట్టు అవుతుంది. అట్లా కాకుండా తమ ఈ వేరే భేదం లేకుండా 100% అందరి మీద చర్యలు తీసుకుంటే దాన్ని బీఆర్ఎస్ ఓన్లీ బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తే అక్కడనే రాజకీయ విమర్శ వస్తుంది. దాన్ని తొలివేలుదారు చెప్తా ఉన్నాం. 100% చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు, కబ్జాలు చేస్తున్న వాళ్ళు. అదే క్రమంలో ఇంతకుముందు సూచన చేశాను శ్రీశైలం గారు, 100% వెంచర్లలో కానీ లేదా ఇంకెక్కడన్నా ప్రభుత్వ స్థలాలలో పేదవాళ్ళు ఎవరైతే 100, 120, 150 గజాల్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా, వాళ్ళకి టైం లేకుండా ఇష్టం వచ్చినట్టు పోయి కూలగొట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఉన్న వాళ్ళకు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.